మీకు బట్టి విక్రమార్కతో గాని, నందిని గారితో గాని ఎలాంటి సంబంధాలున్నాయి? మంచి సంబంధాలున్నాయండి. అమ్మ అంటే నేనున్నానమ్మా అన్నట్టు నందిని విక్రమార్క గారు. సార్ దగ్గర గూడా మంచిగా సార్ పలానా మా ఊరికి సమస్య ఉందంటే వెంటనే స్పందించి, చొరవ తీసుకొని ఆ పని పూర్తయ్యేంత వరకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి బట్టి విక్రమార్క గారు. మీరు నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ ఉంటారా? మల్లు బట్టి విక్రమార్క గారితో గాని, మల్లు నందిని గారితో గాని మీరు నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ ఉంటారా? పర్యటిస్తూ ఉంటానండి. ఎలక్షన్ టైంలో కొంచెం నా కాలు ప్యాచ్ అయింది. ఓకే. అప్పుడు కొంత రెస్ట్‌లో ఉన్నా. ఓకే. గత 5, 6 నెలల నుంచి మేడం గారొచ్చినా, నందినమ్మ గారొచ్చినా, సారొచ్చినా పర్యటిస్తూనే ఉంటానండి వాళ్ళతో పాటు. ఇప్పుడు మీరు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహిళా అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళతో మీరు ప్రతి అడుగుజాడలో నడవాలి. నడవాలి. నడిచేటప్పుడు మీకు ఎలాంటి పదవులు ఇస్తామనేది ఏమన్నా హామీ ఇచ్చి ఉంటారా? మాకు ఎలాంటి పదవులు ఇస్తామని హామీ ఏమి ఇవ్వలేదండి. వారు ఏది ఇస్తే అది దానికి శిరస వహిస్తామండి మా భార్యాభర్తలిద్దరం. భార్యాభర్తలు ఆ! శిరసా ఆ! వహిస్తారంటారు. వహిస్తాం. నెక్స్ట్ వచ్చేసి హ్మ్. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు ఇచ్చారండి మీరు? మేము నియోజకవర్గం మొత్తం 3500. బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 3500 ఇళ్ళు ఒక్క 4 గ్రామాలకు సరిపోవు. 3500 ఇళ్ళు ఎలా సరిపోతావు ఒక నియోజకవర్గాన్ని అంటున్నారు. అంచెలంచెలుగా అండి. ఇప్పుడు ఒక విడత వచ్చినాయండి. మళ్ళీ రాబోయే 3 సంవత్సరాల టైం ఉందండి. అందరికీ అర్హులైన ప్రతి ఒక్క నిరుపేదకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే మా బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వందండి. బట్టి విక్రమార్క గారిది. మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాము కానీ ఇల్లు ఒక డబ్బులు ఇచ్చేసి ఏదో కట్టుకోమంటున్నారు. అది కట్టడం లేదంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడున్నాయండి? డబుల్ బెడ్రూమ్ ఇల్లు వర్షం వస్తే కురవటం, కింద ఇసుక. ఏ ఇల్లు కరెక్ట్‌గా ఉందండి? కేసీఆర్ గారు ఇచ్చిన ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పూర్తి చేశారండి? ఏ గ్రామంలో కంప్లీట్‌గా పూర్తయింది ఉందండి? కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ చేశారు? అది దృష్టిలో పెట్టుకొని ఇల్లు లేని ప్రతి ఒక్క నిరుపేదకి ఇల్లు ఇచ్చి వాళ్ళని జీవనోపాధికి ఉపయోగపడంగా చూడాలనేది మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బట్టి విక్రమార్క గారి ధ్యేయం. ఇప్పుడు ఉన్న 3750 ఇల్లేమో వచ్చి శాంక్షన్ అయింది అంటున్నారు. మీరు మహిళా అధ్యక్షురాలుగా ఇవి ప్రజల్లో ఎలా తీసుకెళ్తారు ఒక మహిళగా? మహిళగా ఇప్పుడు ఒక గ్రామంలో 40 ఇళ్ళు వచ్చినాయండి. ఈ 40 ఇళ్ళతోనే ఆగిపోవటం కాదు. మళ్ళీ నెక్స్ట్ టైంలో మళ్ళీ ఇంకొక 40 ఇళ్ళు. అట్లా మాకు బట్టి విక్రమార్క గారు చెప్పారు. 3 విడతలుగా, 4 విడతలుగా ఇల్లు లేని ప్రతి ఒక్కళ్ళకి అందరికీ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వటమే అని చెప్పారు. పార్టీ ఇది అది సంబంధం లేకుండా నిరుపేదలైన వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నారండి. ఇల్లు ఇవ్వమన్నారు కానీ ఇల్లు లేవు కదా. తీసుకొస్తారండి. ఇల్లు మొత్తం వస్తాయి. సార్ ఇస్తానని అన్నారు. సార్ ఇస్తానన్నారు. ఆ. ఇప్పుడు మీ గ్రామంలో ఇప్పుడు మీరు ఒక భవనకల్ మండలంలో ఉన్నారు. మీ మండలానికి ఎస్పెషల్లీ మీరు ఒక భవనకల్ మండలంలో ఉన్నారు. మీ మండలానికి ఎన్ని ఇల్లు శాంక్షన్ అయినాయి? మా మా మండలానికే 750. 750 ఇళ్ళు శాంక్షన్ అయినాయి. 750 ఇల్లు శాంక్షన్ అయినాయి. ఈ శాంక్షన్ అయిన ఇల్లు ఎన్ని గ్రామాలకు పంచిపెడతారు మీరు? ఎన్ని గ్రామాలు ఉంటాయి? అన్ని గ్రామాల్లో అండి. అన్ని గ్రామాల్లో పూర్తిగా అసలు ఇల్లు లేనోళ్ళు ఇల్లు మామూలుగా పట్టాలు, రేకులు, జీవనాధారం సరిగా లేని వాళ్ళని ముందు ఎంచుకొని తర్వాత ఇల్లు అద్దెకు ఉండే వాళ్ళు కానివ్వండి అట్లా చూసుకుంటా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వమన్నారండి. ఇల్లు శాంక్షన్ చేస్తానన్నారు సారు. ఇప్పటికి శాంక్షన్ అయినాయి ఆ ఇల్లు? అయినాయి. ఇచ్చారా? ఇచ్చారు. స్టార్ట్ అయినాయి. ఈ రోజే పట్టాలు ఇచ్చారు. మధురలో. ఇక్కడ ఇప్పుడు ఇంకో రాజకీయం జరుగుతుంది. చెప్పండి. ఈ రాజకీయంలో ఎవరు కూడా బలవుతారు అనేది కూడా తెలియదు మనకి. చెప్పండి. ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో గ్రూప్ రాజకీయాలు నడుస్తుందా? గ్రూప్ రాజకీయం లేదేం లేదు. కాంగ్రెస్ అంతా ఒకే కుటుంబం అండి. మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. గ్రూప్ ఏమీ లేదండి మాకు. అందరూ ఒకటే. బట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు అందరం ఒకటిగా పనిచేసి గెలుస్తామండి. ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి ఏది చేయమన్నా సార్ ఆదేశాల మీదకు అందరం ఒకే కుటుంబం లాగా పనిచేస్తాం. గ్రూప్ రాజకీయం ఏం లేదు. గ్రూప్ రాజకీయం లేదంటారు ఇక్కడ? లేదు. మీకు బట్టి విక్రమార్క గారు పదవి ఇచ్చే ఆలోచన నాకు తెలియదండి. లేదు, ఆలోచన నా దాకా రాలేదండి. సార్ దృష్టిలో ఉన్నా మాకు తెలియదు ఆలోచన. నేను చెప్పలేను సార్ అది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్థానిక సంస్థలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో బట్టి విక్రమార్క గారు ఈ పని చేయండి, మీరు ఇక్కడ దీనికి పోటీ చేయండి, ఇది చేయండి, ఏది చెప్తే సారు మాట ఇస్తే సారు మాట ప్రకారమే నడుచుకుంటామండి మేము.
ఓకే. మీకు మండల పార్టీకి వెళ్ళమంటే మండల పార్టీకి వెళ్తారు, జిల్లా పార్టీకి వెళ్ళమంటే జిల్లా పార్టీకి వెళ్తారు, అంతే, గ్రామ పార్టీలో ఉన్నంటే గ్రామ పార్టీలో ఉంటారు. అంతేనండి. ఆయన ఏది ఆదేశిస్తే ఆ సార్ ఆదేశాల మేరకేనండి జరిగేది. సార్ ఆదేశాల మేరకే చేస్తారు. కానీ మీరు ఒక డివిజన్ ఇన్ఛార్జ్, ఇప్పుడు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు మీలాంటి నాయకురాలని వాళ్ళు ఎలా వినియోగించుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తిద్ది కదా ప్రజలకి. ఎత్తిద్ది. ఆ? మరి ఆ ప్రశ్నకి ఏమైనా సమాధానం చెప్తారా మీరు? ఆ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పలేనండి. సార్ ఆదేశాల మేరకే అని చెప్పా కదండి. ఆ, నేను సొంత నిర్ణయం కాదండి నాది. పార్టీ అంటే ఓకే, అధిష్టాన నిర్ణయం, అధిష్టాన నిర్ణయం. అంతే. ఆ అధిష్టాన నిర్ణయం బట్టే మీరు ఫాలో అవుతారు. అంతే. మాకు పార్టీలో ఏ పదవి ఇచ్చినా సరే, ఏది చెప్పినా సరే దానికి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. పాటిస్తాం. ఓకేనా? ఓకే. అది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ధ్యేయం అంటే వాళ్ళు ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారు, ఆ ప్రవేశపెట్టిన పథకాల వల్ల మహిళలకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయంటారు? మహిళలకు వడ్డీ లేని రుణాలు ఓకే, 20,000 కోట్ల రూపాయలు నిన్ననే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. ఓకే, సన్నబియ్యం, రేషన్ కార్డులు లేని 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి, అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు వెంటనే అప్లై చేసుకున్న వెంటనే రేషన్ కార్డు వస్తుంది. ఓకే, ఉచిత బస్సు ప్రయాణం మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే లక్ష్యం కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారు? కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు ప్రయాణం, ఓకే, సన్నబియ్యం, ఓకే, రాష్ట్రంలో భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం ఇచ్చిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంది. ఓకే, 200 యూనిట్ల ఉచిత కరెంటు ఓకే. మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ మదిర నియోజకవర్గంలో ఇందిరా డైరీ అనేది ఒకటి ప్రవేశపెడుతున్నట్టు, అది నిజమేనా? బోనకల్ మండలంలో మా గ్రామంలోనే ఇక్కడే ఇందిరా డైరీని ప్రారంభించారు బట్టి విక్రమార్క గారు. ఓకే, మా మహిళలందరి తరపున బట్టి విక్రమార్క గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే, మహిళల్ని కోటీశ్వరులుగా చూడాలనే ఉద్దేశంతో ఇక్కడే ప్రారంభించారు. ఓకే. ఇక్కడ మహిళలకు కోటేశ్వరులుగా తయారు చేయాలనేది బట్టి విక్రమార్క గారి ఒక ఆలోచన అంట. మీకు మహిళా సంఘాల తరపున ఏదో డబ్బులు ఇచ్చేసి మళ్ళీ వాళ్ళే ఆర్టీసీ బస్సులు తీసుకోవడానికి కూడా ముందు వస్తున్నారని చెప్పి తెలిసింది. మహిళల్ని కోటీశ్వరులుగా చూడాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మహిళల చేత బస్సులు ఆర్టీసీకి ఇచ్చి మహిళల్ని కోటీశ్వరులుగా చూడాలని సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టారు? ఈ కర్ణాటక రాష్ట్రంలో తరహాగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఓకే, అలాగే 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 గ్యాసు, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మన బోనకల్ మండలంలో, మదిర నియోజకవర్గం బోనకల్ మండలంలో ఇందిరా డైరీని ప్రారంభించారు బట్టి విక్రమార్క గారు. ఓకే, మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్నదే బట్టి విక్రమార్క గారి లక్ష్యం. ఆయనకి మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సన్నబియ్యం దేశంలో ఎక్కడ ఇయ్యని విధంగా, బీజేపీ ప్రభుత్వం ఎవరూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. మీ కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది. ఎన్ని కేజీలు ఇస్తున్నారు ఒక్కొక్క మనిషికి? 6 కేజీలు. 6 కేజీలు. ప్రతి ఒక్కళ్ళకి తింటున్నారు అవి? ప్రతి ఒక్కళ్ళు తింటున్నారు. ఓకే.